అండ్ కాశ్మీర్లో వాతావరణం చాలా మార్పు అయితే చోటు చేసుకుంటున్నాయండి. ఎందుకంటే మనకు తెలిసింది యుద్ధ వాతావరణం అంతా సంతరించుకుంది కాబట్టి పాకిస్తాన్‌తో యుద్ధం జరుగుతుందా లేదని పక్కన పెట్టేస్తే కాశ్మీర్‌లో ప్రజలు చాలామందికి మారారండి. దాదాపు 50% పైనే మారిపోయారు. ఎందుకంటే మొన్న ఏదైతే ఇన్సిడెంట్ జరిగిందో దానిలో మనం చూసాం, చాలా వీడియోస్ కూడా బయటకొచ్చినాయి. అక్కడున్న ముస్లిం సోదరులు అక్కడున్న పర్యాటకుల్ని, పిల్లల్ని వాళ్ళందరినీ కాపాడడం చూసాం. మనమైతే ముస్లిం సోదరులు అక్కడికెళ్ళి ఒక పక్కన ముస్లిం ఉగ్రవాదులు వచ్చేసి అక్కడ పాకిస్తాన్ ఉగ్రవాదులు వచ్చేసి అక్కడ కాల్పులు జరిపి చంపేస్తుంటే, ఒక పక్కన ముస్లిం సోదరులు అక్కడ నుంచి మన హిందూ సోదరులు కావచ్చు, లేకుంటే ముస్లిం సోదరులు కావచ్చు, అక్కడ నుంచి కాపాడి వాళ్ళనైతే బయటికి తీసుకురావడం చూసాం ముస్లిం సోదరులు అయితే. ఇదంతా ఒక మార్పు అండి. ఎందుకంటే తెలిసిందే, కాశ్మీర్ ఇంతకుముందు ఆర్టికల్ 370 ఉన్నంత కాలం వరకు సపరేట్గా వాళ్ళకు ఒక చట్టాలే ఉండేవి. అవన్నీ ఎత్తేసి ఇండియా అంతర్భాగంగా అయితే చేయడం చూసాం మనమైతే కాశ్మీర్ని అయితే. ఆ తర్వాత నుంచి పర్యాటకంగా చాలా అభివృద్ధి చేసుకుంటూ వచ్చారు. అక్కడ ప్రజలు వెళ్ళి స్వేచ్ఛగా తిరగడం చూసాం. ఆ కాశ్మీర్ అందాలను ఆస్వాదిస్తూ ఉన్నారు. దాని కారణంగా అక్కడ ఉన్న ప్రజలకి డబ్బులు కూడా రావడం చూసాం. ఇంతకుముందు 50,000 లక్ష రూపాయలు సంపాదించుకున్న వాళ్ళు ఇప్పుడు 5 లక్షలు 6 లక్షలు కూడా సంపాదించుకుంటున్నారు. మంచిగా వాళ్ళ పిల్లల్ని అయితే మంచిగా చదివించుకోగలుగుతున్నారు కాబట్టి వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. ఇదంతా పర్యాటకులు రావడంతో అయితే సడన్గా ఇప్పుడు వచ్చేసి పాకిస్తాన్ ఇలా చేయడంతో అయితే పాకిస్తాన్ ఇది ఖచ్చితంగా పాకిస్తాన్ చేసిందని కాశ్మీర్ ప్రజలు కూడా తెలుసు కాబట్టి దానికి వ్యతిరేకంగా అయితే మాట్లాడుతున్నారండి. ఇంతకుముందు అక్కడ వ్యతిరేకంగా మాట్లాడేవాళ్ళు కాదు, సైలెంట్గా ఉండేవాళ్ళు ప్రజలు. ఇప్పుడైతే ప్రజలు పబ్లిక్గా బయటకు వచ్చి ఇది ఖచ్చితంగా పాకిస్తాన్, మేము ఖచ్చితంగా కాశ్మీర్ అనేది ఇండియాలో అంతర్భాగమే అనేది ధైర్యంగా చెప్తున్నారు. ఇంతకుముందు ఆ మాట చెప్పేవాళ్ళు కాదు, మాది సపరేట్ దేశం లేకుంటే కాశ్మీర్ ఆజాదీ అనే మాట్లాడుతూ ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు అలా కాదండి. అక్కడ ఉన్న ప్రజలైతే స్వచ్ఛందంగా వచ్చి కాశ్మీరు భారత్లో అంతర్భాగం, మేము భారతదేశం సంబంధించిన ప్రజలమేనైతే చెప్పుకుంటున్నారు. ఇది మంచి పరిణామం అండి. ఇంకా పర్యాటకులు ఎవరైతే భయభ్రాంతులకు గురయ్యారో, అక్కడ వెళ్ళి పర్యాటకులు భయపడ్డారో, ఆ తర్వాత గవర్నమెంట్ కావచ్చు, లేకుంటే అక్కడున్న స్థానికులుగా అందరూ కూడా భరోసా ఇస్తున్నారు. మీరు వచ్చి ఇక్కడ పర్యాటకం చేసుకొని మీకు ఎలాంటి ఇబ్బంది లేదు, మేము మీకు అండగా ఉంటామని అయితే చెప్పుకొచ్చారండి. అక్కడ ఉన్న ప్రజలు కూడా, అక్కడ ఉన్న చాలామంది కూడా అన్నీ ఓపెన్ చేశారు. ఇంతకుముందు అన్ని క్లోజ్ చేశారు. ఇప్పుడైతే మళ్ళీ పర్యాటకులు రావాలని అయితే చెప్పుకుంటున్నారు. చాలామంది ఇంకా ధైర్యం చేసి చాలామంది వెళ్ళి పాకిస్తాన్లో ఏం చేస్తారో చూద్దామని చాలామంది ధైర్యంగా వెళ్ళి అక్కడికైతే పర్యటన చేయడానికి అయితే ధైర్యంగా కొంతమంది అయితే పర్యాటకులు అక్కడికి వెళ్తున్నారు, చూస్తున్నాం మనమైతే. టికెట్ బుకింగ్ కూడా ఇంతకుముందు క్యాన్సిల్ చేసుకున్న వాళ్ళందరూ కూడా మళ్ళీ బుక్ చేసుకొని మళ్ళీ అయితే వెళ్తున్నారు. వాళ్ళ ధైర్యానికి హ్యాట్సప్. చూద్దాం మరి. ప్రస్తుతానికైతే ఒక యుద్ధ వాతావరణం అయితే సంచరించుకుంటూ ఉంటుంది. మరి యుద్ధం అయితే జరగకూడదని అయితే కోరుకుందాం. ఎందుకంటే యుద్ధం వల్ల నష్టం తప్ప మేలైతే జరగదు. కానీ అంత దూరం వస్తే ఖచ్చితంగా యుద్ధం అయితే జరగాల్సిందే. ఎందుకంటే పాకిస్తాన్కి బుద్ధి చెప్పాల్సిన అవసరం అయితే ఉంది. ఎందుకంటే ఇన్ని సంవత్సరాలుగా ప్రతిసారి అటాక్ జరుగుతూనే ఉన్నాయి. మనం వెళ్ళి ఎప్పుడు కూడా పాకిస్తాన్లో అటాక్ చేయలేదు కదా. మనం కూడా అలానే చేస్తే పాకిస్తాన్ ప్రజల్ని అలా చంపాలనుకుని మనం ఎప్పుడు అనుకోలేదు. కానీ వాళ్ళైతే ఇండియాలో ఇండియన్ ప్రజల్ని చంపి భయభ్రాంతులను చేసి వాళ్ళైతే పబ్బం గడుపుకోవాలనుకుంటున్నారు. కాబట్టి మనకి వాళ్ళకి తేడా ఉండాలి కాబట్టి మనం అలాంటి పనులు అయితే చేయము. కానీ ప్రస్తుతానికైతే కాశ్మీర్ ప్రజల్లో చాలా మార్పు వచ్చింది. వాళ్ళైతే ఇండియా అంతర్భాగం అనేది వాళ్ళైతే నమ్ముతున్నారు. మేము భారతీయులమైతే వాళ్ళైతే చెప్పుకుంటున్నారు.